మనం అందరం కూడా ఎవరంట? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. చెప్పండి, ఇది నా వాగ్దానం. ఈ నెలంతా మనం దీన్ని ఎత్తిపట్టి ప్రార్థిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్రము అనుగ్రహించిన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యముల కాడి కింద చిక్కుకొనకుడి. ఆయన శిలువలో సమస్తము తీసేసింది. కాబట్టి మీరు ఏం చేయాలంట? దేవునికి మహిమ కలుగును గాక. మన కోసం ఆయన ఏం చేసిండు? 4వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 4వ వచనం ఒకసారి అందరం చదువుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏమైందంట? అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. దేవుడికి మహిమ కలుగుగాక. ఎందుకు లోబడిండు? ఎందుకు మనకి ఇవన్నీ అనుగ్రహించిండు? దేవుడికి మహిమ కలుగుగాక. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి ఏమైపోయినామంటే మనము జీవాధిపతి మనలో ఏలుతున్నాడు కాబట్టి మృతతుల్యమైనది ఏది కూడా మనకు పని చేయడానికి లేదు. 14వ వచనం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అయి ఉన్నారట. దేవుడికి మహిమ కలుగుతుంది. మరి అక్కడ కుమార్తెలు కనిపిస్తలేదు కదా అంటే దేవుడు ఏమన్నాడు? గ్రీకు దేశస్తులు కానీ ఎవరైనా యూదులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ నాకు ఒకటే. అందుకే ఒకటే వచనం రాసింది ఇక్కడ. 14వ వచనం ఏమంటున్నాడు? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలే అనగా చదవండి, మీరు అందరు నా కొరకే. మనము దేవుని పిల్లలమని ఎవరమంట? మనము 17వ వచనం ఏమంటున్నాడు? మనం పిల్లలమైతే అనగా క్రీస్తుతో ఆయనతో శ్రమ పడిన ఎడలా. ఇప్పుడు సీఎం పిల్లలకే ఇంత హోదా ఉంది బయట కదా. కనీసం ఒకవేళ ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉందనుకో, వాళ్ళ పిల్లలకి ఒక హోదా ఉంటుంది. ఎందుకంటే అమ్మో వీళ్ళు పలానా పోలీస్ పిల్లలు, మనం పోగొట్టు వాళ్ళ దగ్గర కదా దేవునికి ఇస్తాం. ఇంకా కొంచెం పోస్ట్ పెద్దది ఉందనుకో, వాళ్ళ పిల్లల్ని ఎవరు పట్టుకోరు. దేవునికి మహిమ కలుగుతాక. ఇక్కడ ఏమంటుండు? క్రీస్తు వారసులు అంట. మనం మనుషుల వారసులు కాదు, మన అమ్మనైన వారసులు కావు, మనం క్రీస్తు వారసులు. కాబట్టి ఏమేమి ఉన్నాయి మనకి? మీరే లిస్ట్ రాసుకోవాలి. నాకు ఇది లేదు, నాకు ఇది లేదు, నాకు ఇది లేదు కాదు, మీకే లిస్ట్ ఇచ్చేసిండు దేవుడు. దేవుడికి మహిమ కలుగుతాక. హల్లెలూయా. అక్కడ ప్రార్థన చేసుకున్నాం. తండ్రి యేసయ్యకి స్తోత్రాలు, గొప్ప అద్భుత ఆశ్చర్యకారాలు చేస్తుంది తండ్రి. ఈ బిడ్డని దీవించు, చూపించు, ధన్యత దయచేసి మహిమతో నింపుతాయి. అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశీర్వదించు, దీవించు, సహాయం. క్రీస్తు వారసులు నీ బిడ్డలు ప్రభా, క్రీస్తులోని సమస్తము సర్వముని బిడ్డలు పొందుకునేటట్టు సర్వాధిపతి అయిన దేవ నీ బిడ్డలకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.